హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. సో మొన్న నేను ఒక ట్రాలీ పెట్టా కదా, మన ఇరుసు సెట్ ఒకటే పాతది, మిగతా అంత కొత్త ఐరన్తో చేసినటువంటి పాత ట్రాలీ అని చెప్పా కదా. అదే అండి, మొన్న ఒకటి ఎల్లో కలర్లో పసుపు కలరు డోర్లు వేసి చెప్పాను దాని గురించి. సో దాని గురించి ఇదే అనమాట అది. సో దాని గురించి నేను పూర్తి వివరాలు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొంచెం నిన్న మొన్న కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ కూడా చేయలేకపోయాను. సో దీని గురించి అన్నీ వివరిస్తాను, మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. మీ వంతు సహాయంగా మన ఛానల్ను కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడతాను, పదండి. ఇది వచ్చేసి మొన్న నేను బ్లూ కలర్లో బొమ్మలు లేకుండా ఒక పాత ట్రాలీ అని చెప్పి ఒక వీడియోలో చెప్పడం జరిగిందండి. సో అదైతే మనకి ఆంధ్రప్రదేశ్లోని బచ్చవాయి దగ్గర ఒక చిన్న గ్రామం చెప్పారు అన్నవాళ్ళు. సో ఆ అన్నవాళ్ళు మనకి నైటు 9:30 టైంలో వీడియో కాల్ చేశారు నాకు. వీడియో కాల్ చేసి సో ఒకసారి ట్రాలీ చూపించమని చెప్పారు. సో నేను ఉన్నట్టు బొమ్మలు లేకుండా చూపించాను. సో అన్న వాళ్ళకి నేను చెప్పే విధానము, నేను చెప్పిన అన్ని వివరాలు వాళ్ళకి నచ్చేసేసరికి సో నాకు అప్పటికప్పుడే ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్గా ఫోన్పే చేయడం జరిగింది. సో అన్న వాళ్ళు ఏమన్నారంటే, నాకు బొమ్మలు కూడా వేసివు. సో బొమ్మలు కూడా నాకు క్రిస్టియన్ బొమ్మలను కొన్ని లెటర్స్ చెప్తాము, మాదొక సిమెంట్ ఫ్యాక్టరీ, మాది ఇది సిమెంట్ బిల్లల ఫ్యాక్టరీ. సో మా సిమెంట్ బిల్లల ఫ్యాక్టరీకి తగ్గట్టు కొంచెం కంపెనీ పేరు కూడా రావాలంటే అవి చూడండి, హెచ్కేపిఎం. సో ఆ విధంగా అన్న వాళ్ళు అడిగినట్టే నేను కొంచెం పెయింటింగ్ ఆర్టిస్ట్ కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళకి నచ్చినట్టు నేను బొమ్మలు కూడా వేసిస్తానని చెప్పాను. సో అదనమాట. సో ఇదైతే మనం ఆంధ్రప్రదేశ్లోని వత్సవాయి దగ్గరలో ఒక చిన్న గ్రామం వాస్తవులైనటువంటి అన్న వాళ్ళకైతే అమ్మటం జరిగిందండి. సో అన్నకి నేను చెప్పింది 1,35,000 చెప్పానండి. 1,35,000 చెప్పాను. సో 1,35,000లో ఫస్ట్ టైం అన్న ఏమన్నారంటే, బొమ్మలు వద్దులే, బొమ్మలు లేకుండా ఓన్లీ ఇప్పుడు ఎలా ఉంది అలా పంపించేయండి అని చెప్పారు. సో నేను 1,30,000 అని చెప్పాను, 1,30,000 ఇవ్వమని చెప్పాను. సో మళ్ళీ ఏమనుకున్నారేమో, ఇదంతా వద్దు, ఇక బొమ్మలు కూడా వేసివు అనేసరికి నేను 1,33,000కి ₹1 కూడా తగ్గదన్న, కావాలంటే తీసుకెళ్ళండి లేకపోతే అని చెప్పాను. సో అన్న వాళ్ళకు కూడా నచ్చింది. సో క్వాలిటీ కూడా బాగుంది అనుకొని 1,33,000లో నాకు 10,000 రూపాయలు అడ్వాన్స్గా నైట్ 9:30 టైంలో ఫోన్పే చేశారు. సో నేను తెల్లవారు నెక్స్ట్ డే మార్నింగే నేను ఆర్టిస్ట్ని పిలిపించి మొత్తం దగ్గరుండి అన్న వాళ్ళకి నచ్చిన విధంగా బొమ్మలు వేసి రెడీ ఉంచానండి. సో తర్వాత అన్న వాళ్ళకు కూడా మళ్ళీ వాట్సాప్లో వీడియోలు పంపిస్తూనే ఉన్నాను. సో ఎప్పటికప్పుడు అన్న వాళ్ళకి అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఇక అన్న ఇది అవుతుంది అని చెప్తూనే ఉన్నాను. సో అన్న వాళ్ళు అయితే వచ్చారు, తీసుకెళ్ళటానికి అయితే వస్తున్నారని చెప్పారు. సో మిగతా అమౌంట్ కూడా సో వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉందని చెప్పారు. సో ఓకే అన్న, పర్లేదు, మీరు ట్రాలీ కావాలన్నా మా దగ్గర కిరాయికి దొరుకుతుంది, లేదు మీ దగ్గర ట్రాక్టర్ తెచ్చుకున్నా ఓకే అంటే, అన్నవాళ్ళు మా దగ్గర ట్రాక్టర్ ఉంది, మీ ట్రాక్టర్తో వస్తామని చెప్పారు. సరే అన్న, మీ ఇష్టం రండి అని నేను కూడా చెప్పడం జరిగింది. సో వస్తా అన్నారు. సో వచ్చాక మీకు కూడా అన్ని వివరాలు మళ్ళీ క్లియర్గా చెప్తాను. సో చూశారు కదా ఇప్పుడు ఈ ట్రాలీ ఎలా ఉందో. సో మొన్న చెప్పే కదా, చాలామంది ఫోన్ చేశారు నాకు, కానీ రేటు దగ్గరే చాలామంది రేపు వస్తాం, ఇప్పుడు వస్తాం, లేదంటే చూశాక మాట్లాడతామని చాలామంది నాతో చెప్పారు. సో అదనమాట. కావాలనుకుంటే ₹1 నాకు ఒక 5-10 కొడితే నేను మీకోసం ఉంచుతాను అనమాట. సో సింపుల్గా కాల్ చేసి నేను రేపు వస్తా, ఎల్లుండి వస్తా అంటే ఉండవండి ఇవి. నిజంగా చెప్పాలంటే దొరకట్లేదు, అసలు పాత ట్రాలీలు దొరకట్లేవు కూడా. సో చూసారా, అన్నవాళ్ళు వచ్చారు, ట్రాక్టర్ కూడా తగిలించుకున్నారనమాట. సో ప్రతిదీ కూడా ఇందులో ఈ ట్రాలీకి కొంచెం బొమ్మలు అనేవి కొంచెం డిఫరెంట్గా వేయటం జరిగింది. ఎందుకంటే అన్నవాళ్ళు చెప్పారు కాబట్టి. అన్నవాళ్ళు సిమెంట్ బిల్లల ఫ్యాక్టరీ అంటే అన్నవాళ్ళది. సో వాళ్ళకి తగ్గట్టు ఏదో హెచ్కేపిఎం అనేది రాపించుకున్నారు అది. సో దీన్నైతే మనం 1,33,000కి అయితే అమ్మటం జరిగిందండి. అది కూడా ఆంధ్రప్రదేశ్లోని బోనకల్ వత్సవాయి. సో బోనకల్ అనేది తెలంగాణ బోర్డరు. సో బోనకల్ తర్వాత వత్సవాయి వస్తుంది. వత్సవాయి సరౌండింగ్స్లో విలేజ్ చెప్పారు నాకు.
సో ఇదనమాట. మన దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, వ్యవసాయ పనిముట్లు, అదేవిధంగా రీబటన్ టైర్లు, కేసింగ్ టైర్లు అన్నీ అందుబాటులో ఉంటాయి. సో ఎవరికైనా ట్రాలీలు కావాలంటే దయచేసి నాకు అడ్వాన్స్గా ఎంతో కొంత పంపిస్తే మీకోసం నేను ఆపుతానండి. అలా కాకుండా నేను 2 రోజులకు వస్తా, 3 రోజులకు వస్తా అంటే అది నేను నమ్మకంగా చెప్పలేనండి. ఎవరు ముందు నాకు అడ్వాన్సు లేదంటే ఎవరు ముందు వచ్చేసి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. మీరు ఎప్పుడో నేను 2 రోజులకు వస్తా, 3 రోజులకు వస్తా అంటే నేను ఉంచలేమనండి. ఎందుకని చెప్తున్నా అంటే మొన్న కూడా ఒక ఆయన పాప నాతో మాట్లాడాడు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు మాట్లాడారు. నాకు చెప్పా పెట్టకుండా రేపు తెల్లారుజామున బయలుదేరిండు ఆయన. పాప సగం లెక్క వచ్చేసి నాకు ఫోన్ చేసిండు, ఇగో ఇలా వచ్చాను నేను ఇక్కడ దాకా వచ్చాను ఉందా అని అడిగాడు. నేనేమంటా అయిపోయిందని చెప్పా. అది అయిపోయింది ఆల్రెడీ. అన్న 10,000 నాకు కొట్టాడు ఈ అన్నకి ఇచ్చేసా అని చెప్పేసా. సో వచ్చి చూసుకున్నాడు, వేరేది చూసుకొని వేరేది తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక మా అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. సో మీకు కావాలంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నా, నా నెంబర్కి కాల్ చేయండి, అన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకుందాము. సో రెడీగా ఉన్నది కావాలంటే మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చి చూసుకోవాలి. లేదంటే ఫోన్పేలో నాకు 5-10 కొడితే నేను మీకోసం ఆపుతానండి. అలా కాకుండా నేను వారానికి వస్తా, 10 రోజులకు వస్తా ఉంచమంటే ఉంచలేను. సో అదనమాట. సో పూర్తి వివరాల కోసం మళ్ళీ నాకు కాల్ చేయండి, నేను అన్ని వివరాలు మీకు క్లియర్గా చెప్తాను. ఇందులో ఎలాంటి మోసపూరిత కుట్రలు లేవండి నా దగ్గర. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. సో అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని ఆశిస్తూ జై జవాన్ జై కిసాన్.